హలో గైస్, అనదర్ వీడియోకి వెల్కమ్. ఈరోజు వీడియోలో అయితే మనం ఒక ఆడియో మిక్సర్ గురించి అయితే తెలుసుకుంటుందాం. ఆడియో మిక్సర్ అంటే ఏమీ లేదు, ఇదే ఆడియో మిక్సర్. ఈ మిక్సర్ గురించి అయితే పూర్తిగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అసలు ఈ మిక్సర్ పనితీరు ఏంటంటే, ఇది అనలాగ్ని డిజిటల్గా మార్చి మళ్ళీ డిజిటల్ని అనలాగ్ కింద కన్వర్ట్ చేసి మనకు ఆడియో అవుట్పుట్ని అయితే ఇస్తుంది. అసలు మిక్సర్ అంటే ఏంటి, మిక్సర్ని ఎందుకు వాడతారు, మిక్సర్ ఎలా ఎందుకు వాడతారంటే దీని ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి ఇప్పుడు ఎక్కడైనా మ్యూజిక్ జరుగుతుంది, అదే మ్యూజిక్ కాన్సర్ట్ కానీ లేదా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దాంట్లో సపోజ్ ఒక 10 ఛానల్స్ ఇన్పుట్ చేసుకొని ఇండివిజువల్గా ఒక్కో ఛానల్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక యాంప్లిఫైర్ ఉంది అనుకుందాం, అఫూజా యాంప్లిఫైర్. దానికి ఒక 6 ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 6 ఛానల్స్ మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు దానికి 1 బై 1 మనం బైస్ ట్రబుల్ని కంట్రోల్ చేయలేం. 1 బై 1 ఛానల్ని పెంచగలం, తగ్గించగలం, కానీ ఆడియో క్వాలిటీని మనం మార్చలేం. అందులో ఎలా వస్తుందో అలాగైతే ఇవ్వగలం. ఒక వాయిస్ సింగింగ్ పాడుతున్నప్పుడు ఒక వ్యక్తి పాడుతున్నప్పుడు ఆ వ్యక్తి పాడేటప్పుడు మనం ఇండివిజువల్గా ఒక బేస్ని పెంచలేం, ట్రెబుల్ని పెంచలేం, ఎఫెక్ట్స్లో ఇవ్వలేం. ఇలాంటి టైంలోనే మనకి ఈ మిక్సర్ ఉపయోగపడుతుంది. ఒక 10 ఛానల్ ఇన్పుట్ తీసుకుని, ఇప్పుడు తబలా ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, తబలా తనకి ఇప్పుడు దగ్గను, కుడి, డోలక్ ఈ 3 ప్లే చేస్తాడు అనుకుందాం. ఇప్పుడు దగ్గ దగ్గర వచ్చేసి బేస్ని పెంచాలి, కుడి దగ్గర వచ్చేసి మనం ట్రెబుల్ అండ్ షార్ప్ని ఇవ్వాలి, ట్రెబుల్ కూడా షార్ప్ని ఇవ్వాలి. ఇప్పుడు డ్రమ్స్ అతని దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ బేస్ దగ్గర మనం బేస్ పెంచాలి. ఆయన హై హ్యాట్ ఏదైతే హై హ్యాట్ వాయిస్తారో అప్పుడు ట్రెబుల్ పెంచాలి. ఇంకా స్నేర్ దగ్గర వచ్చి షార్ప్ పెంచాలి. ఇలా కొన్ని ఉంటాయి. వీటన్ని ఇండివిజువల్గా ఒక్కో ఛానల్ని, ఒక 10 ఛానల్ని ఇండివిజువల్గా మనం ఈక్యూ సెట్ చేయవచ్చు. ఈక్యూ అంటే ఈక్వలైజర్, అంటే బేసు, ట్రెబుల్, మిడ్, ఈ మూడింటిని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇండివిజువల్ ఒక్కో ఛానల్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇప్పుడు మనం ఇండివిజువల్ ఒక్కో ఛానల్కి బేస్, ట్రెబుల్ పెంచగలం. అదే యాంప్లిఫైర్లో ఇస్తే అన్ని ఛానల్కి ఒకటే బేసు, ఒకటే కంట్రోల్. ఎక్కువగా ఒక సింగర్కి వాయిస్ని ఎన్హాన్స్ చేయాలి, ఒక ఎఫెక్ట్స్ని యాడ్ చేయాలంటే కంపల్సరీగా మిక్సర్ ఉపయోగపడుతుంది. ఈ మిక్సర్ పనితీరు అంతే, ఒక 10 ఛానల్స్ ఇన్పుట్ తీసుకుని ఒకే ఛానల్గా అవుట్పుట్ పంపిస్తుంది. ఇదే దీని పనితీరు. దీంట్లో ఎక్కువేం లేదు. ఇది చేసుకోవడం కూడా అంత కష్టమైన పని ఏమీ కాదు, చాలా ఈజీ అర్థం చేసుకుంటే. ఫస్ట్ అసలు ఈ మిక్సర్లో అర్థం చేసుకుంటే, ఈ మిక్సర్ని చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నేను మిక్సర్ని కంట్రోల్ చేయగలను కాబట్టి ఒక చోట నేను ఏదో పని నుండి నేను ఒక కుర్రను పెట్టి వెళ్ళిపోయాను. వాళ్ళు చెప్పించేరా అని చెప్పి మిక్సర్ దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోయాను. సపోజ్ ఇప్పుడు తబలాతను అన్నాడు, కొద్దిగా షార్ప్ పెంచు నాకు కుడికి అన్నాడు. ఇప్పుడు షార్ప్ ఎక్కడ ఉంటుందో తనకు తెలియదు. షార్ప్ పెంచంటే అప్పుడు ఏం పెంచాలి, మిడ్ పెంచాలి, తనకు తెలియట్లేదు. వాళ్ళు అంటారు, ఇప్పుడు డ్రమ్స్ అతను వచ్చి నాకు ట్రెబుల్ లేపు, నాకు ఎక్కువగా రావట్లేదు, ట్రెబుల్ లేపు అంటాడు. అసలు అర్థం కాదు. చాలామంది ఇక్కడే మిస్టేక్ జరుగుతుంది. పెద్ద కష్టమైన వర్క్ మీ చర్చిల్లో, చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో చాలా. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను నేను, క్రిస్టియన్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కీబోర్డ్ అనేది వెళ్ళిన తర్వాత ఆయన మిక్సరు ఒక 10 లక్షలు పెట్టి చెట్టుకున్నాడు, కానీ అతనికి బేస్ ఎక్కడ పెట్టాలి ఏంటి అని నాకు తెలియదు. కుర్రోడు ఉండేవాడు. ఆ కుర్రోడు ఆ రోజు ఏదో ఊరు పని మీద వెళ్ళిపోయాడని చెప్పాడు. అతను తెలియట్లేదు. ఆ రోజు నేను వెళ్ళి కంట్రోల్ చేస్తే ఆ రోజు మొత్తం నాకు చెప్పేసి వెళ్ళిపోయాడు. అన్న ఇది అన్న తెలుసుకో అన్నా సరే అతనికి లేదు, ఈరోజు నువ్వు నడిపించే తర్వాత చూసుకుందామని చెప్పి అన్నాడు. అలా 3 రోజులు మిక్సర్ దగ్గర నేనే కూర్చున్నా. ఇంకా ఏమి లేదు, చాలా సింపుల్ ట్రిక్, మీరు కూడా నేర్చుకోగలరు. మీకు ఎలా దాంట్లో ఏమేమి ఉందో ఫస్ట్ పార్ట్స్కి అయితే మీకు చూపిస్తాను, ఏవి దేనికి ఉపయోగపడతాయో. తర్వాత నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎఫెక్ట్లు ఎలా యాడ్ చేయాలి, ఎఫెక్ట్లు ఎలా పెంచాలి, ఒక్కో దానికి బేస్ టేబుల్ ఎలా పెంచాలో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ దీని ఇన్డెప్త్గా దీనికి ఏ ఇన్పుట్లు ఎక్కడెక్కడ ఇస్తారో అవి మాత్రం ఈ వీడియోలో చెప్తాను. హలో గైస్, ఇదే ఆడియో మిక్సర్. మీకైతే ఇది రివ్యూ అయితే ఏమీ అవ్వట్లేదు, కానీ దీన్ని ఎలా వాడాలి, ఏ ఇన్పుట్స్ ఏమున్నాయి అది మాత్రమే మీకు చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ టైం అయితే వాయిస్తో మీకు ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలి, అది ఎలా ఎన్హాన్స్ చేయాలి, అది మీకైతే క్లియర్గా ఇండివిజువల్గా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ప్రస్తుతానికైతే దీని గురించి అయితే చూద్దాం మనం. ఫస్ట్ అయితే మనం ఇన్పుట్ సిగ్నల్, ఇప్పుడు ఒక మిక్సర్ దగ్గర రాగానే మనకి కనపడేది ఏంటంటే ఇక్కడ ఇన్పుట్స్, మైక్స్ అయితే ఈ 4 అయితే ఇన్పుట్స్. ఇది 4 ఛానల్ మిక్సర్, ఇది 4 ఇన్పుట్స్. ఇండివిజువల్గా ఈ బార్ మొత్తం ఈటీకి మాత్రం సంబంధించినవే ఉంటాయి. ఇక ఓకు కష్టపడద్దు. ఎక్కడైతే మనం ఇన్పుట్ ఇస్తామో ఈ సెక్షన్ అంతా దీనికి సంబంధించిందే. ఇక్కడ ఇస్తామో సెకండ్ అంతా దీనికి సంబంధించిన సెక్షనే. థర్డ్ ఇస్తామా, ఇదంతా దీనికి సంబంధించిన సెక్షనే. దాన్ని బట్టి ఈ 4 ఛానల్స్ అయితే 4 సెక్షన్లకు అయితే డివైడ్ అవుతాయి. ఈ 4 సెక్షన్లకి 4 సపరేట్గా ఈక్యూ ఉంది, ఎఫెక్ట్స్ ఉంది,
ప్యానింగ్ ఉంది, ప్లస్ మైక్ ఆన్ ఆఫ్ కూడా ఉంది. చాలా కష్టపడాల్సిన ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే దీనికి సీడీ, ఇక్కడ మీరేం చూడొద్దు. ఈ ఆర్సీ కంట్రోల్ అయితే రెడ్ వైట్ ఉంది చూసారా, దీన్నే ఆర్సీ కేబుల్స్ అంటారు. సీడీకి మనం డివిడి ప్లేయర్ ఏదైనా పెట్టినప్పుడు ఆ ఇన్పుట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి, సింపుల్ అదే. ఇంకా ఈ వచ్చేసి ఈ రెండు ఇక్కడైతే ఏవైతే మెయిన్ అవుట్పుట్స్ ఉన్నాయో ఈ మాత్రం మీరు తీసుకెళ్ళి అవుట్పుట్ యాంప్లిఫైర్ ఇన్పుట్ కోవాలి. అది ఆక్స్కైనా అవ్వచ్చు, లైన్ ఇన్కైనా అవ్వచ్చు. ఈ రెండింటి మాత్రం ఇవ్వాలి. స్టీరియోగా అయితే స్టీరియోగా ఇవ్వాలి. ఇంకా మోనోలో ఉంటే ఒక ఛానల్ ఇచ్చినా సరిపోతుంది, ఒక యాంప్లిఫైర్కి ఒకటేసి సరిపోతుంది మోనోలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇచ్చిన తర్వాత మీరు ఒక మైక్ పెట్టిన తర్వాత ఇదంతా గెయినర్ సెక్షను. గెయినర్ ఏంటంటే మ్యాక్సిమం మీరు గెయినర్ మిడిల్లో పెట్టుకోవాలి. దీన్ని మిడిల్లో పెట్టుకుని మాత్రమే కంట్రోల్ చేసుకుంటారు. తర్వాత ఎందుకు ఇది ఈక్యూ సెక్షన్ ఇదంతా. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ అంతా ఈక్యూ అంటే ఈక్వలైజర్. హై హై అంటే గజ్జల సౌండ్ వస్తుంది, ఇది మిడ్ షార్ప్గా అవుతుంది. ఇది లో బేస్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది బేసు, ఇది మిడ్, ఇది ట్రేబుల్ అనుకోండి మన లాంగ్వేజ్లో. బేసు, మిడ్, ట్రేబుల్. తర్వాత కిందకు వచ్చి ఇది ఎఫెక్ట్స్ కంట్రోల్. ఈ సెక్షన్ అంతా ఒకే కలర్ మెయింటైన్ చేశారు చూసారా. ఈ గ్రీన్ కలర్ అంతా ఈక్యూ, ఆల్రెడీ మీకు అక్కడ మెన్షన్ చేస్తుంది మిక్సర్లో. తర్వాత కింద వచ్చి ఎఫెక్ట్స్. తర్వాత ప్యానింగ్. ఈ ప్యానింగ్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఇలా లెఫ్ట్కి తిప్పారా, లెఫ్ట్ మాత్రమే ఈ సైడ్ బాక్స్ మాత్రమే పనిచేస్తుంది లెఫ్ట్. ఇప్పుడు మీరు దీన్ని రైట్కి తిప్పారా, ఇది మాత్రమే పనిచేస్తుంది. కిందకు వచ్చేసరికి మైక్ ఆన్ ఆఫ్. ఇది ఒక ప్రీమియం మోడల్లోనే కనపడుతుంది ఈ మైక్ ఆన్ ఆఫ్, మిగతా అట్లయితే కనపడదు. తర్వాత ఈ సెక్షన్ అంతా ఇది వాల్యూమ్, ఇదంతా వాల్యూమ్. ఈ నాలుగు ఒక్కో సెక్షన్కి ఒక్కో వాల్యూమ్. తర్వాత ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ట్రిమ్ గెయినర్. ఇది ఇక్కడ గెయిన్ మిడిల్లో పెట్టుకుని మిగతా మొత్తం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఈ సెక్షన్ అంతా, ఈ గ్రీన్ కలర్ సెక్షన్ అంతా మీకు ఈక్యూ అంటే బేస్, మిడ్, ట్రేబుల్. ఎప్పుడైనా సరే పైన హైస్ ఉంటుంది, పైన హైసే ఉంటుంది. మీరు ఎన్ని లక్షలు పెట్టుకున్నా సరే పైన హైస్ ఉంటుంది, తర్వాత మిడ్ ఉంటుంది, ఇక్కడేమో లో ఉంటుంది. లో అంటే బేసు. ఇంకా మీరు ఇంకా ప్రీమియంకి వెళ్ళిపోతే ఒక 40,000 పెట్టుకుంటే మీకు లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లో బూస్ట్ ఉంటుంది, ఎక్స్ట్రాగా 2 యాడ్ అవుతాయి మీకు. అలాగే హైస్కి షార్ప్ కూడా 2 యాడ్ అవుతాయి. దాంట్లో మీరు కన్ఫ్యూజ్ ఏం పడిపోకండి, రెండింటి ఒకటే పని తీరే. ఫ్రీక్వెన్సీని అయితే బూస్ట్ చేస్తావు అవి. కింద వచ్చేసి ఎఫెక్ట్స్ కంట్రోల్ వచ్చి మీకు ఇక్కడ చూసారా ఎఫెక్ట్. ఇక మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ లైట్గా పెంచుతారనుకోండి, ఇక్కడ మీరు లైట్గా ఇక్కడ ఎఫెక్ట్స్ని కంట్రోల్ని ఇక్కడ లేపేశారు, ఇక్కడ లేపుకుంటాం, ఇక్కడ ఇంతలో పెట్టారు మీకు. తర్వాత ఇండివిజువల్గా ఒక్కో దానికి మీరు ఎంతవరకు అయితే ఎఫెక్ట్స్ వాళ్ళకి కావాలో, సపోజ్ 2 మైకులు వాడుతున్నారు, ఒక్కొక్కరికి ఒక్కో టైప్లో ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ వీళ్ళకి ఎంతవరకు సరిపోతుందంటే వీళ్ళకి ఎంతవరకు పెంచుకోవచ్చు. అలా ఈ వాల్యూమ్ మాత్రం ఇలాగే ఉంటుంది. లేదు అన్నిటికీ ఒకసారి తగ్గిపోవాలనుకుంటే మీరు డౌన్ చేస్తే మొత్తం అన్నిటికీ ఒకసారి తగ్గిపోతుంది. తర్వాత ఈ బటన్స్ గురించి అడిగితే మీరు సోలో. ఇప్పుడైతే ఇక్కడ ఇయర్ ఫోన్స్ జాక్ ఉంది, ఈ ఇయర్ ఫోన్స్ జాక్ది వాల్యూమ్ ఇక్కడ ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ జాక్ ఏంటంటే సపోజ్ ఏదైనా ఆడియో డిస్టార్షన్ వస్తుంది, కీబోర్డ్ కానీ ఆర్ ప్యాడ్ కానీ, ఈ డిస్టార్షన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సోలో బటన్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ ఈ ఛానల్ని మనం ప్యాడ్ ఏదైనా ఇచ్చాం, ప్యాడ్ బేస్ పంచింగ్ రావట్లేదు, సరిగ్గా రావట్లేదు, ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, ఇక్కడ నొక్కితే ఇక్కడ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే, ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ఉంటే ఓన్లీ దానికి సంబంధించి మాత్రమే దీంట్లో వస్తుంది, రెండోది అయితే మీకు రాదు. తర్వాత ఈ 7 బ్యాండ్ ఈక్వలైజర్, మీకు దీన్ని ఆడియో సెక్షన్లో అయితే చెప్తాను కదా, దాంట్లో మాత్రం మీకు చెప్తాను. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్లు, దీంట్లో అయితే మొత్తం 16 ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. దీన్ని కూడా మీకు ఆడియో సెక్షన్లో చెప్తాను. దీనికి యూఎస్బీ ఉంది, ఇన్బిల్డ్ బ్లూటూత్ ఉంది, ఇంకా ఇది ఆడియో లెవెలర్, ఇంకా మనకి మెయిన్స్ అవుట్పుట్, ఇది బ్లూటూత్ది, MP3 బ్లూటూత్ది. చాలా ఈజీ. మీరు చాలా కష్టం అనుకుంటారు కానీ ఇది చాలా ఈజీ. మిక్సర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది గెయినర్, ఇది ఈక్వలైజర్, బేసు, మిడ్డులో. తర్వాత ఇది ఎఫెక్ట్స్, ఇది ప్యానింగ్ అంటే మీకు అర్థమైంది. లెఫ్ట్ రైట్ మాత్రం ఇటు తిప్పితే లెఫ్ట్, ఇది మాత్రం రైట్ మాత్రం పనిచేస్తుంది. మీరు మోనోగా ఇచ్చి ఉంటే మాత్రం ఇది కంపల్సరీగా సెంటర్లో ఉండాలి ఫ్యాన్, అది మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ వీటికి సంబంధించి ఇండివిజువల్గా వాయిస్, ఇంకా CD ఇన్పుట్, అవుట్పుట్, ఇంకా మెయిన్స్ అవుట్. ఈ ఎఫెక్ట్స్ అనేది మీరు తర్వాత వీడియో ఆడియోలో కూడా మీకు అర్థమయ్యేదాన్ని చెప్తాను, దీన్ని విడిగా చెప్తే మీకు అర్థం అవ్వదు. ఓకేనా, ఇంతవరకు అయితే మీకు బాగానే అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీగా ఆడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తానికి నేను ట్రై చేస్తాను.